సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తిరుమలలో దళారుల కలకలం. 2 దళారులపై కేసు నమోదు. వివిధ ఆధార్ కార్డులతో 45 గదులను పొందినట్లు గుర్తింపు. 50-100 రూపాయల గదులను 1000కి విక్రయిస్తున్న వైనం. చర్యలకు ఉపక్రమించిన టీటీడీ అధికారులు. భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. అందుకే ఆ స్వామిని దర్శించుకోవడం కోసం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వెళ్తుంటారు. ఆ స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆయన సన్నిధానంలో ఒక్కరోజైనా గడిపితే సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రదేశాన్ని కొందరు ప్రబుద్ధులు నాశనం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయానికి మచ్చ తెస్తున్నారు. తాజాగా తిరుమలలో 2 గదుల దళారులు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి శ్రీవారి సన్నిధిలో తిష్టి వేసిన దళారులపై అధికారులు దృష్టి సారించారు. టీటీడీ అధికారులు దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై నూతన ఈవో శ్యామలరావు ఆదేశాలతో సివిఎంసి నరసింహ కిషోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. టీటీడీ ఐటీ విభాగం నుంచి భారీగా గదులు పొందిన వారిని, ఇతర అక్రమాలకు పాల్పడిన వారిపై నిఘా మరింత పెంచారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా 2 దళారులు నాగ బ్రహ్మచారి, వెంకటేశ్వర్లను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. నాగ బ్రహ్మచారి అండ్ కె వెంకటేశ్వరరావు అనే 2 అనుమానితుల్ని దళారీ వ్యాపారం, రూములు దళారీ వ్యాపారం చేస్తానని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రాథమిక విచారణలో ఈ నాగ బ్రహ్మచారి 20 రూములని, వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన 25 రూములు అని చెప్పేసి మా విచారణలో, ప్రాథమిక విచారణలో తెలిసింది. వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో, ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా, ఏ విధంగా తీసుకున్నారని ఇంకా దర్యాప్తు తేలాల్సి ఉంది. అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి వీళ్ళు వెనకాల ఎవరున్నారో, యాత్రికులు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, దళారులు ఇంకెవరున్నారు ఏంటని సమగ్రంగా దర్యాప్తు చేస్తాం. కానీ ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం, ఒక అతను కృష్ణా జిల్లా, ఒక అతను వరంగల్ ఉండటం. వీళ్ళు 50 రూపాయల రూము, 100 రూపాయల రూములు తీసుకుని 1000 రూపాయలకి యాత్రికుల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకి వెళ్ళి చెడు వ్యసనాలకి, దానికి అలా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూముల వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది. ఏది ఏమైనా సమగ్రంగా దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్రంగా దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్య తీసుకుంటారు. ఈ సందర్భంగా తిరుపతి 2 టౌన్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ నకిలీ ఆధార్ కార్డుతో 50 నుంచి 100 రూపాయల గదులను దళారులు సుమారు 1000 రూపాయల అధిక డబ్బులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అలా వచ్చిన సొమ్ముతో కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని చెప్పారు. తిరుమలకు వచ్చిన యాత్రికుల నుంచి ఆధార్ కార్డులు సేకరించి ఆ కార్డులతో అనేక గదులను పొందినట్లు గుర్తించామన్నారు. నెల రోజుల వ్యవధిలో 2 దళారులు 45 గదులను వివిధ ఆధార్ కార్డుల ద్వారా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. వీరు ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా, లేక వీరికి ఇంకెవరైనా సహకరిస్తున్నారా అనేది విచారణలో తేలుతుందని సిఐ సత్యనారాయణ తెలిపారు. పట్టుబడ్డ దళారులపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.